2 రోజులు ఉంటా అనుకున్నాడు మేనకతోని, కానీ 10 సంవత్సరాలు ఉన్నాడు మేనకతోని. మేనకతోని ఉన్నప్పుడే శకుంతల అనే కూతురు పుడుతుంది. చాలా గొప్ప స్త్రీ శకుంతల. అందుకని శకుంతల గురించి పోతే మళ్ళీ వేరేకై పోతాం, మళ్ళీ ఎప్పుడైనా శకుంతల గురించి తెలుసుకుందాం. అలా మనకి విశ్వామిత్రుడు మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఈ యొక్క స్త్రీతో ఉండేసరికి పరీక్ష పెట్టిండు ఇంద్రుడు. పరీక్షలో ఓడిపోయిండు, గెలవలే. తపస్సు తపస్సే, కామం కామమే. అందుకని ఈ కోపం వల్ల కామం వల్ల ఏమవుతుందంటే మనిషి ఎదగడు అని చెప్పడానికి మీకు ఈ స్టోరీ చెప్తున్నా. కథ మళ్ళీ 1000 సంవత్సరాలు పోయింది. 10 సంవత్సరాలు అమ్మతో ఉన్నాడు, సంసారంలో ఉన్నాడు, తపస్సు పోయింది. తర్వాత మళ్ళీ తపస్సు చేసిండు, మళ్ళీ 1000 సంవత్సరాలు. అలా ఏమైనా వేలు కూసుంటుండే. అలా 1000 సంవత్సరాలు మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయినప్పుడు 1000 సంవత్సరాలు తపస్సులోకి వెళ్ళిపోయినప్పుడు చూడండి, ఆయన ఒక్కటి తెలుసుకున్నాడు. ఇక నేను ఇట్లా ఎన్ని 1000 సంవత్సరాలు చేయాలా, అసలు నేను ఎందుకు ఎదగట్లేదు అన్నది ఎరుకకొచ్చిండు. ఒక 1000 సంవత్సరాలు మళ్ళీ చేయగానే నన్ను ఏవి బంధిస్తున్నాయి, నువ్వు మహర్షివైనవని బ్రహ్మ వచ్చి చెప్తే నేను ఇంకా మహర్షినేనా, నేను బ్రహ్మర్షిని కాలేదా, లేదు నువ్వు ఇంకా మస్తు చేయాలి అన్నాడు. అప్పుడు మహర్షి నుంచి బ్రహ్మర్షి కావాలంటే నేను అసలు ఏం పోగొట్టుకోవాలి అంటే తెలుసుకున్నాడు. నా ఇంద్రియాలు నన్ను బంధిస్తున్నాయి, నాలో ఉన్న కోపము, నాలో ఉన్న కామము నన్ను ఇంకా బంధిస్తున్నాయి. మరి ఈ 2 ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. ఈ 2 కనిపెట్టిండు, కామము కోపం. ఈ 2 ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. మరి మనస్సు దేనికి ఆధీనంలో ఉంది? ఊపిరికి ఆధీనంలో ఉంది. చూడండి, మీ మనస్సు కంట్రోల్ కావాలంటే ఏం పట్టుకోమంటున్నాడు? ఊపిరి అంటే శ్వాస మీద ధ్యాస పెడితే మీ మనస్సు మీరు చెప్పినట్టు తింటుంది అని చెప్పి కనిపెట్టిండు. మన లోపల ఏముందో మనకేం తెలియదండి. అందుకని మన కోపము, కామము, మన మనస్సు కంట్రోల్ కావాలంటే మన ఊపిరితోనే ఉంది లొల్లంతా. ఎందుకంటే ఊపిరి ఉంటే నువ్వు శివుడివి, ఊపిరి పోతే శవం పనికొస్తుందా? తీసి బయట వాడేస్తారు. నువ్వు కోట్లు సంపాదించినా నేను ఉంచుకోరు. అంటే ఈ ఊపిరి ఉన్నంతసేపే ఈ కట్టెకి, అందరికీ తెలిసేది, ఈ ఊపిరి ఉన్నంతసేపే ఈ కట్టెకి విలువ. కానీ ఆ ఊపిరిని మీరు గుర్తించట్లేదు కదా. ఆ ఊపిరితోని మనం రోజు కాసేపు ఉంటే ఏమవుతుంది? అప్పుడు మన మనస్సు మన ఆధీనంలో, మనం ఎట్లా చెప్తే అట్లుంటుంది మనస్సు. చెడు చేయకుండా, చెడు మార్గంలోనికి పోనీయకుండా రక్షిస్తుంది. అలా ఏం చేసిండు? మళ్ళీ రంభని పంపించిండు. రంభని పంపిస్తే ఇప్పుడు కూడా ఈ ఇంద్రుడే నాతో ఆడుకుంటున్నాడని చెప్పి ఆ రంభ రాగానే ఆమెని బండం చేసేస్తాడు. దానికి మొత్తం శక్తి పోయింది. రంభ రాగానే ఏం చేస్తాడు? బెదిరిస్తాడు. బెదిరిగానే నల్లి నా తపస్సు భంగం చేయడానికి వచ్చినావు అని చెప్పి రంభని కూడా ఒక శిలగా మార్చేస్తాడు. అప్పుడు ఒక ఋషి వచ్చి తగిలితే నువ్వు మళ్ళీ రంభగా మారిపోతావని మళ్ళీ వరం ఇస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి ఏం చేస్తాడు? మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇంకా తపస్సులోకి వెళ్ళిపోయి చేసి మొత్తం ఊపిరిని లోపల ఉంచేసుకుంటాడు. కానీ ఆహారం లేదు, ఏం లేదు, శరీరం అంతా బొక్కలు బిక్కలు అయిపోయింది. అప్పుడు ఒక బుక్క అన్నం తింటా, 1000 సంవత్సరాలకి లేచి అప్పుడు దాకా ఆహారం తినలే, ఒక బుక్క అన్నం తింటాను. అన్నం చేతిలో పట్టుకోగానే ఇంద్రుడు మళ్ళీ ఏం చేస్తాడు? బ్రాహ్మణ వేషంలో ఒక ముసలి అవతారంలో వస్తాడు. ఈరోజు నన్ను మళ్ళీ బ్రాహ్మణుల వేషంలో పరీక్షించడానికి వచ్చిండు పరమాత్మ అని చెప్పి ఇంద్రుడు తింటే ఏంది, నేను తింటే ఏంది, నేను ఇంద్రుడు ఒకటే కదా, ఆ స్థితికి ఎదిగిండు ఒకటే కదా. అప్పుడేమో కోపం వచ్చింది, పోయింది కదా అంతా. చూడండి, ధ్యానం చేస్తే మనిషిలో మైల పోతుంది. కోపం అనే మైల, అది మైలనా కాదా? కోపం ఏంటిది? మైల. మనం బట్ట కంటుకుంది మైల అనుకుంటున్నాం, కానీ బయట కాదండి మైల కడుక్కోవడం, లోపల కడుక్కోమంటున్నాడు. లోపల ఏ మైలు ఉంది తెలుసా? కామం అంటే కోరికలు.
ఫుల్ కోరికలు ఉంటాయి మన దగ్గర. కాలం నీ జీవితంలోకి ఏం తెస్తే దాన్నే చూడాలా. అప్పుడు నీకే కోరిక లేనట్టు. నాకు ఇది కాల, నాకు అది కాల. నీ మన్మనికి వయసే కాదు, నువ్వు పెళ్లి చేసుకోరా, నేను చచ్చిపోతాను అని పెళ్లి గడియలు వచ్చినాయో లేదు పాపం. నీ చచ్చిపోవడానికి అని పెళ్ళికి సంబంధం పెట్టద్దు, అది నీ కోరిక. సరే చూడు అని పెళ్ళేదాకా బతుకుతా అనుకోవాలా. నేను బతుకుతా నా కొడుకు నా మన్మని పెళ్ళేదాకా నేను ఇట్లా అనుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే మన లోపల కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాచర్య 6 మైలలు ఉన్నాయండి మన లోపల. మరి ఎప్పుడన్నా లోపల గడిగిండ్లా మీరందరూ? గడిగిండ్లా? లింబాద్రి గడిగిండు. అందుకని ఆయన పేరుతో వచ్చింది లక్ష్మీ నరసింహస్వామి. ఎంతో గొప్పవాడండి. ఆయన పేరు పక్కకి పరమేశ్వరుని పేరు వచ్చింది. లింబాద్రి పేరు పక్కకి. మరి ఎంత గొప్పోడైండు ఆయన. ఎందుకైండు గొప్పోడు? అంతరంగంలో ఉన్న మైలని తీసేసిండు ఆయన. ఏం మైల? కోపం అనే మైల, కామం అనే మైల, ఈర్ష అనే మైల, ద్వేషం అనే మైల, ఇవన్నీ తీసేసుకున్నాడు ధ్యానం ద్వారా. అందుకనే అది తీసేస్తే పరమాత్మ అయిపోయిండు ఆయన. అందుకని ఆయనలో నుంచి, ఆయన పుట్టలో నుంచి నరసింహస్వామి బయటకు వచ్చి ఆయన ఇక్కడ ఏం చెప్పిండు? ఈ గుడి రావడానికి కారణం ధ్యానం. మరి మీరు ఎవరు ధ్యానం చేయట్లేదు? గుడికి వస్తున్నారు, పోతున్నారు, మొక్కుతున్నారు, కోరికలు నరసింహస్వామి ముఖం మీద వాడేసుకుంటా పోతున్నారు. రోజొకటి, మంచుకొకటి, రోజొకటి. ఇంకొకరు 2 ఇత్తరచ్చు. ఏమిచ్చినా లాభం లేదు. భగవంతుడు అన్నీ ఇచ్చేసిండండి మనకి. ఇవ్వాల్సింది ఏమీ లేదు. ప్రాణం ఇచ్చిండు, శ్వాసనిచ్చిండు, నీకు కష్టం వస్తే తట్టుకునే శక్తిని ఇచ్చిండు, ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచించే విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చేసిండు. ఇవ్వలేదా? ఇది మంచిదా ఇది చెడ్డదా మనకు తెలుస్తా? తెలియదు. ఒక కుక్కకు తెలుసా? ఒక పందికి తెలుసా? ఒక మూగ జీవికి తెలుసా ఇది మంచిది చెడ్డదని? తెలియదు. కానీ మనకి తెలుసు. అది ఇచ్చేసిండు. ఎప్పుడైతే అమ్మ కడుపులో నువ్వు పడ్డావో అన్నీ నీకు సృష్టి చేసేసిండు. ప్రాణం పోసి శ్వాసని పెట్టిండు. ఆ శ్వాసలోనే తనున్నాడు. శ్వాసలో మన ఊపిరిలో ఎవరున్నారు? భగవంతుడున్నాడు. కాయటూపిరిలో గని ఉందట. మన ఊపిరిలో ఏముంది? గని ఉంది అని కనిపెట్టిండు ఒక యోగీశ్వరుడు. అందుకనే మన ఊపిరిని మనం పట్టుకుంటే మనం మోక్షం దగ్గర అవుతాం. అంటే శ్వాస మీద ధ్యాస. కథం రంభన్ అయిపోయిందా? మళ్ళీ ఏం చేసిండు? అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ చివరి క్షణంలో ధ్యానంలో కూర్చున్నాడు ఇక విశ్వామిత్రుడు. కూర్చుంటే ఏమైపోయింది అంటే చూడండి ఎంత అద్భుతం జరిగిందంటే, ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు యొక్క శక్తిని నాశనం చేసుకున్నాడు. దేనివల్ల? కోపంతోని, కామంతోని. నేను వశిష్ఠుని కంటే గొప్పని కావాలన్న కోరికతో, కోపంతో వేల సంవత్సరాల యొక్క తపశ్శక్తిని నాశనం చేసుకొని తర్వాత అర్థం చేసుకున్నాడు. పరీక్షలు వస్తేనే మనిషి ఎదుగుతాడండి, గుర్తుంచుకోండి. నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఆ కష్టం వచ్చిందని ఏడ్చుకుంటా కూర్చోవడం కాదు. చలో రాని వచ్చిందా దాని సంగతి నేను చూస్తా. ఇప్పుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు అదే చేసిండు. ఎన్ని పరీక్షలు వస్తే అన్ని పరీక్షల్ని తట్టుకుంటూ తపస్సు చేసుకుంటూ ముందుకెళ్తే ధ్యానంలో కూర్చుంటే సహస్రారంలో నుంచి శక్తి బయటకు వచ్చి ఇందులో నుంచి పొగ కొన్ని లోకాలన్నింటినీ కప్పేసింది ఆయన శక్తితో. చూడండి, కథం ధ్యానంలోకి వెళ్ళిపోయిండు. ఇందులో నుంచి సహస్రారంలో నుంచి శక్తి రూపంలో పొగ వచ్చి పైన ఉన్న లోకాలన్నింటినీ కప్పేస్తే అందరూ దద్దరిల్లిపోయిండు. సముద్రం ఆగిపోయింది. అప్పుడు బ్రహ్మ వచ్చి నువ్వు బ్రహ్మర్షివైనావయ్యా అని చెప్పి అనంగానే కండ్ల నీళ్ళు ఇట్లా ఏడ్చుకుంటా ఆ విశ్వామిత్రుడు, నువ్వు బ్రహ్మర్షి అయినావంటే నేను ఒప్పుకోను, నాకు వశిష్ఠుడు వచ్చి నువ్వు బ్రహ్మర్షివైనావయ్యా అంటే నేను ఒప్పుకుంటా. బ్రహ్మర్షి చెప్తే కూడా ఇంట్లే, నాకు వశిష్ఠుడు వచ్చి చెప్పాలి. ఎందుకంటే ఇదంతా ఆయన భిక్ష, ఆయన మీద కోపంతో నేను చేసిన. అంటే వశిష్ఠుడిని చంపడానికి, వశిష్ఠుడిని నాశనం చేయడానికి నేను కోపంతో చేసిన తపస్సు ఇది.
కోపం పోయింది, కామం పోయింది, క్రోధం పోయింది, లోభం పోయింది, అన్నీ పోయినాయి. ఇవన్నీ ఓటుకోవడానికి కారణం వశిష్ఠుడు. కాబట్టి ఆ మహానుభావుడు వచ్చి నాకు బ్రహ్మర్షి పదవి ఇస్తే నేను ఒప్పుకుంటా. అప్పుడు వచ్చి వశిష్ఠుని దగ్గరికి దేవతలందరూ పోయి ఆయనను తీసుకొని వస్తే, ఓ విశ్వామిత్ర నువ్వు బ్రహ్మర్షి అయినావు అని చెప్పగానే కథం లేచి ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని అడిగి, చూడండి ఆయన అప్పుడు బ్రహ్మర్షి అయిండు. మళ్ళీ ఆయన రామునికి గురువైండు. వీళ్ళిద్దరు కలిసి రామునికి గురువులు. ఇప్పుడు ఆయన సంపాదించుకున్న ఏవైతే శస్త్రాలు ఉన్నాయో అవన్నీ రామునికి లక్ష్మణునికి ఇచ్చిండు యుద్ధంలో గెలవడానికి. అంటే మనం కూడా జీవితంలో కుటుంబంలో ఆడబిడ్డ ద్వారా వస్తాయా, అత్త ద్వారా వస్తాయా తెచ్చుకున్నాం. మనం వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళని నిందించకండి. వాళ్ళ ద్వారా మనం తెచ్చుకున్నాం. గతంలో చేసినదంతా ఇప్పుడు తెచ్చుకున్నాం. ఒకరి రూపంలో వస్తుంది, వాళ్ళు మన ఇంట్లోనే పుడతారు. అందుకని ఒకరి ద్వారా వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని తట్టుకునే శక్తి మనకు ఆల్రెడీ పెట్టేసిండు. చూడండి, ఒక స్త్రీకి ఉన్న శక్తి పురుషునికి ఉండదండి. తెలుసుకోండి సత్యం. వాళ్ళ దగ్గర బలం ఎక్కువ ఉంటుంది. ఒక 25 కిలోల సంచి నువ్వు లేపుతావా, వాళ్ళు లేపుతారు ఈజీగా. మనతో కొంచెం కష్టమవుతుంది. అంటే వాళ్ళ దగ్గర బోలెడు బలం ఉంటుంది. కానీ మన దగ్గర ఏముంటుందంటే శక్తి. ఎందుకు శక్తి అంటే ప్రతి దాన్ని తట్టుకునే శక్తి స్త్రీకి ఇచ్చిండు. భూమాతకు అదే కదా ఉంది, అన్నిటిని తట్టుకుంటుంది కదా. అందుకని ఒక స్త్రీ దగ్గర ఏముంటుందంటే తట్టుకునే శక్తి ఉంటుంది. ఇంట్లో ఏ సమస్య వచ్చినా దాన్ని కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకొని సాల్వ్ చేసుకునే పరిష్కారాన్ని భార్యకే పెట్టింది. అందుకని భార్య అంత గొప్పది. ఎవరు తక్కువ కాదు, భర్త తక్కువ కాదు, భార్య తక్కువ కాదు, ఇద్దరు సమానం. అందుకనే వాళ్ళు చూపిస్తున్నారు, ఈ సృష్టిని లయం చేసే పరమశివుడు చూపిస్తున్నాడు, నా భార్య నాలో సగం, మరి నీ భర్తలో నువ్వు సగం కావాలి. అందుకని మనం అందరం కూడా కొంచెం సహనంతో చేస్తేనే అవుతుంది. లేకపోతే వేస్ట్ అమ్మ, జీవితం అంతా అల్లకల్లోలం అవుతుంది, నరకం చేసుకుంటున్నాం మన చేతులతోనే. ఇదంతా మన చేతులతోనే. ఏం చేసుకోవాలన్నా, స్వర్గం చేసుకోవాలన్నా, నరకం చేసుకోవాలన్నా, పుణ్యం సంపాదించాలన్నా, పాపం సంపాదించాలన్నా. ఇప్పుడు మనం చూడండి, మన జీవితంలో మనం చూసుకోవాలి ఏమేమి చేసినాం. చూసుకోం మన జీవితంలో ఏం చేసినాం అస్సలు చూసుకోము. కానీ వేరేళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో 4 కళ్ళు పెట్టి చూస్తాం. ఎందుకు అవసరం లేనిది చూస్తాం, కానీ అవసరం ఉన్నది మన కోసం మనం చూసుకోము. ప్రతిదానికి అర్థము పరమార్థం ఉంటుందండి. మన జీవితం అంటే ఏదో ఆస్తులు సంపాదించిన వాటిని కట్టుకొని పోయినట్టే మళ్ళీ. కానీ మనతో నచ్చేది ఒకటి ఉందండి. మనతోని ఈ లోకంలో ఏది రాదు, కానీ ఒకటే వస్తుంది, మనం సంపాదించుకున్న పుణ్యం, మనం సంపాదించుకున్న సత్కర్మ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బ్యాగ్ బాగా వజన్ ఉందమ్మా, ఈ బ్యాగ్ బాగా వజన్ ఉంది. ఒక ఆమె లేచి ఇట్లనే పట్టుకోమని చెప్పిన అనుకో, ఆమెకి ఎంత కోపం వస్తుంది. ఇట్లనే పట్టుకో ఉండంట. ఇప్పుడు కాసేపు పట్టుకుంటుంది, ఇంకా పట్టుకో అన్నా అనుకో, అబ్బా ఇది ఎప్పుడు దించితే బాగుండు అనుకుంటుందా లేదా? మెల్లగా నేను దించమన్నా అనుకో, అమ్మయ్యా అనుకుంటుంది. అంటే ఈ బరువుని ఎలా దించితే ఆమెకి హాయిగా ఉందో, అలాగే మీరు చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో, మనం చేసిన కర్మలు ఉన్నాయి కదా, ఆ కర్మల యొక్క ఫలితాన్ని పట్టుకోకు. ఇప్పుడు దీన్ని పట్టుకోమంటే దుఃఖం వచ్చింది కదా, అలాగే మనం చేసిన కర్మల యొక్క ఫలితం పట్టుకోకు. చెయ్యు వదిలిపెట్టు, చెయ్యు వదిలిపెట్టు. అంటే ఆశించవు, చేసుకుంటావు. ఇక్కడ ధ్యానం అనే విత్తనాలు ఎప్పుడో వేసినాం మొన్నొచ్చి, ఈరోజు ఇంక కొన్ని వేస్తున్నాం. వేయడం వరకు మా బాధ్యత, మిగతాదంతా ఇందులో ఉన్న భగవంతుడు, పైన అంతటా ఉన్న భగవంతుడు చూసుకుంటాడు. నిమిత్త మాత్రులం మనం. పొలంలో కూడా ఇప్పుడు అదే కదా చేసినాం, మనం విత్తనాలు వేసినాం, తర్వాత ఆయనకు అప్పగించినాం. చూసుకుంటాడా లేదా? అంటే
ప్రతిదీ కూడా మనం చెయ్యాలా, వదిలిపెట్టాలి. చెయ్యాలా కానీ పట్టద్దు. పట్టుకుంటే నీకు ఫలితం రాదు, వదిలిపెడితే వస్తుంది. ఏదన్నా కర్మ అంతే. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలో పుట్టినాం. అమ్మ కడుపులో బొడ్డు ద్వారా గాలిని తీసుకుంటావు, బయటకు వచ్చి ఈ లోకం ద్వారా గాలిని తీసుకుంటాం. గాలిలో పుట్టినాం. గాలి లేకపోతే ఆగిపోతుంది సృష్టి అంతా. అంటే వాయుదేవుడు ముక్కులో ఉంది గాలి. ఈ బయట గాలి లేకపోతే దాన్ని తీసుకోలేం మనం. అందుకని గాలినే పుట్టినాం, గాలినే పెరిగినాం. కానీ ఈ గాలి యొక్క గొప్పతనం తెలుస్తలేదు. గాలి యొక్క రహస్యం ఏంటిది అంటే, ఈ బయట ఉన్న గాలి ఏదైతే ఉందో మీ అందరి ముక్కులలో ఉందా లేదా? అందుకనే యోగి ఏమన్నాడంటే, ముక్కులోని గాలి ముక్తికి దారయ. ముక్కులో గాలి ఎక్కడికి దారట? మీకు ముక్తి మోక్షం కావాలంటే మీ యొక్క ఊపిరితో ఉండాలి అని చెప్తున్నాడు యోగి వేమన. అందుకని అదంతా మీకు అర్థం కాదని షార్ట్ కట్లో సింపుల్గా చెప్తున్నా. ఏం చెప్తుండు? ఈ గాలిలోనే పుట్టినాం, గాలిలోనే పెరిగినాం. గాలి యొక్క గొప్పతనం తెలుసుకోలేకపోతున్నాడు మనిషి. ఎందుకంటే ఆ గాలి పోయిందనుకో మిమ్మల్ని బయట పడేస్తాడు. గాలి ఉంటే బంగ్లాలో ఉంటాం, గాలి లేకపోతే శ్మశానంలో ఉంటాం. అందుకనే మీలో ఉన్న గాలి యొక్క గొప్పతనం తెలుసుకోమంటుంది. ఏముంది మరి దాంట్లో గొప్పతనం అంటే, ఆ యొక్క ఊపిరితో మనం ఉంటే, మన యొక్క శ్వాసతో మనం ఉంటే మనస్సు లేని స్థితికి వెళ్తాం. మనస్సు లేకపోతే మన లోపల మైలు ఉండదు. మనస్సు మైలంతా అడిగేస్తున్నాం. అందుకని ఏ పూజారన్న పంతులు చేసేటప్పుడు అమ్మ మనసు పెట్టు, ధ్యాస పెట్టు అంటాడు. అవునా? ధ్యాసనేమో ఎటో పోతుంది. అప్పుడు ధ్యాస అంటాడు, మనసు అంటాడు. అందుకని భగవంతుడు ఏమడిగిందంటే, నీ యొక్క హృదయాన్ని అడిగిండు, నీ మనసుని అడిగిండు. గులాబీ పువ్వు ఇస్తావా, చామంతి పువ్వు ఇస్తావా, మల్లె పువ్వు ఇస్తావా అని అడగలే. హృదయం అనే పుష్పాన్ని ఇమ్మన్నాడు. అందుకనే రోజు కాసేపు మనం ధ్యానం చేసుకుంటే ఆయనకి దగ్గర. ఎన్ని చేసినా దగ్గర కామండి. నేను ఆత్మని, నాలో ఉన్న ఆత్మే పరమాత్మ అని తెలుసుకున్న వాడికి దగ్గర అవుతాడు. తెలుసుకొని అలా జీవిస్తే ఎవరి జోలికి పోవద్దు, ఎవరిని తిట్టేది లేదు, ఎవరిని దూషించేది లేదు, ఎవరిని హింస పెట్టేది లేదు. ఇవి చెయ్యనప్పుడే ఆయనకి దగ్గర అవుతాడు. ఎదుటి వాళ్ళు చేస్తున్నారు కదా అంటే అది వాళ్ళ కర్మ, వాళ్ళకి అంటుతుందా అంటదా? నువ్వు చేయకపోతే నీకు అంటది. మీరిద్దరు ఉన్నారు, నువ్వు చేస్తున్నావు, ఆమె చేయట్లేదు. ఆమె చేస్తుందని ఈమె కూడా చేస్తే ఎట్లుంటుంది? ఆమెకు అంటుతుంది, ఈమెకు అంటుతుంది. కానీ ఎదుటి వాళ్ళు చేస్తున్నారు కదా, మీరు భలే చెప్తారు అంటే వాళ్ళకు కర్మ అంటుతుంది. నువ్వు చేస్తే నీకు అంటుతుంది, వాళ్ళకు అంటుతుంది. ఆయన చూసుకుంటాడు. చూసుకునేవాడు ఒకడు ఉన్నాడా లేదా? ఉన్నాడా? ఇప్పుడు మన ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉన్నామండి. తప్పులు చేసే తల్లిదండ్రులు పట్టించుకుంటారా, పట్టించుకోరా? అలాగే భూలోకంలో కూడా తప్పులు చేస్తే భగవంతుడు పట్టించుకుంటాడా, పట్టించుకోడా? వాడికి ఒక కర్మ ఇస్తాడా, ఇయ్యడా? అందుకని తప్పులు చేసిందని మీరు అనాల్సిన అవసరం లేదు అంటున్నాడు. చేసుకుంటే వాళ్ళు చేసుకోండి, వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. నువ్వేం చేయాలో చూసుకో అంటున్నాడు. ఎదుటోళ్ళు తప్పులు చేస్తున్నా, ఒప్పులు చేస్తున్నా ఇవి లెక్క పెట్టడానికి ఏరిపోతాం. కానీ మనమేం చేస్తున్నామన్నదే ముఖ్యం. అవునంటారా కాదా? నోరు ఇప్పండి, నోరు ఇప్పండి. అవునా కాదా? ఇప్పుడు ఎదుటి వాళ్ళు చేసేది ముఖ్యమా, మనం చేసేది ముఖ్యమా? వాళ్ళకే ముఖ్యమైనప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చేసినప్పుడు నువ్వు మాట్లాడే అర్హత నీకు ఉంటుందా? ఉందే అనుకో, నీ కర్మ అంటుతుంది. సరే నువ్వు చెప్పు, ఒక మంచి పద్ధతిలో చెప్పి ఇది కరెక్ట్ కాదు, మంచిగా చేద్దాము అని చెప్పడం వరకే నీ బాధ్యత. కానీ ఖండించద్దు. కానీ ఆ తప్పు నువ్వు చెయ్యకుండా అతని దగ్గర నువ్వు నేర్చుకో. అది నీకు తప్పు అనిపించింది కదా వేరే వాళ్ళు చేస్తే, అది నువ్వు చెయ్యకు, అది నువ్వు నేర్చుకో అక్కడ.
అందుకనే మరి ఇది నేను చేస్తున్నానా, నేను చేయట్లేదా, మరి నేనేం చేస్తున్నా, నేను ఈ తప్పులు చేస్తున్నానా, నేను ఉప్పులు చేస్తున్నానా, నేను పుణ్యం సంపాదించుకుంటున్నానా, నేను పాపం సంపాదించుకుంటున్నానా అన్నది ఫోకస్ మొత్తం మన వైపు పెట్టుకోవాలి. దీనికి చదువు అవసరమా? మరి నాకు చదువు లేదు అంటారు. ఇక చదువుతోని పని లేదు. చోలున్నాయి, మంచి వినడానికి 2 ఇచ్చిండు. మీరు గమనించండి, చెవులు 2 ఇచ్చిండు బాగా వినమని, తక్కువ మాట్లాడమని నోరు 1 ఇచ్చిండు. అందుకే తక్కువ మాట్లాడదాం, ఎక్కువ విందాం. ఎందుకంటే ఈ వయసులోనన్నా మనం వినగలుగుతున్నామంటే అది మన ఎంతో అదృష్టం ఉంటేనే వింటామమ్మా. ఇలాంటి రోజు దొరకవు, దొరికినప్పుడు పట్టుకోవాలి. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేస్తుండో వీళ్ళు ఏం చేస్తుండో అదు ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం. భగవంతునికి దగ్గర కావాలంటే మనం పుణ్యం కట్టుకోవాలి, మంచి కర్మలు చేసి మర్చిపోవాలి. అరే ఇక పలానా నాడు కదానికి అది చేసినా కానీ నాకు వేయకపాయే అని గుర్తు చేసుకోకు. అర్థమైందా? చేసి ఏం చేయాలా, పలానా నాడు తనకు అవసరమైంది, నీ అవసరం చేసినావు, అది భగవంతుని దృష్టిలో వాడే. కానీ నువ్వు మర్చిపోతే ఏమైతుంది, బోలెడు ఫలితం వస్తుంది. మర్చిపోకుండా దాని ఫలితం కోసం నువ్వు చూస్తావు కదా, 0 వస్తుంది. అర్థమైందా? అందుకని మన సహాయం ఎవరికి అవసరం ఉంది, ఎవరు దుఃఖంలో ఉన్నారు, ఎవరు బాధలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, చెయ్యండి. కానీ చేసిన తర్వాత మూట కట్టుకోకండి, మర్చిపోండి. ఇప్పుడు నేను చేసేది అదే, అన్ని గ్రామాలు తిరుగుతున్నా నేను. ఇలాంటి వాళ్ళు ఉండరా? మోక్షం కావాలని దుఃఖం, ముక్తి కావాలని దుఃఖం, రోగం ఉందని దుఃఖం, సంసారం బాగాలేదని దుఃఖం, మా ఇంట్లో అన్ని కష్టాలే ఉన్నాయని దుఃఖం. ఏ రోజైతే మనం పరమాత్మ మాటలు వింటామో గమ్మత్ అనిపిస్తా లేదా? మనసు ప్రశాంతత వస్తుంది. మరి ఒక మనిషిని ప్రశాంతం వైపు ఉన్న అడుగులు వేపిస్తే నాకెంత పాపం పోతుంది, నేను తెచ్చుకున్న పాపం అంతా కడిగేయబడుతుంది. అందుకనే ఒకరికి మంచి చేయడానికే చూడాలి, ఒకరికి బాధ కలిగించే పనులు మాటల ద్వారా, చేతల ద్వారా, ఆలోచనల ద్వారా. ఇది ఎక్కువ అండి, ఇది కొంచెం అలా వినబడదు. ఇది వినబడుతుందా? నిన్ను నాశనం చేస్తుంది. నీ మనసులో ఉందనుకో చెత్త, నిన్ను ఖరాబ్ చేస్తుంది. నీ మనసులో ఉంది నీ నోట్లోకి వస్తుంది, ఫస్ట్ ఇక్కడ, తర్వాత ఇక్కడ. కానీ ఇక్కడికి వెళ్ళి వచ్చిందనుకో. అందుకని గురువులు ఏం చెప్పింది తెలుసా? నోటిలోని మాట నుదిటి మీద రాత. నోట్లకి వెళ్ళి ఏదైతే వస్తుందో మంచిది వచ్చిందనుకో, నీ నోటి మీద అది రాయబడుతుంది మంచిది. అందుకని నోరు ఉంది కదా అని చెప్పి ఎవరి అనడానికి మనకి లేదు, అర్హత లేదు. అది కోడలైనా కొడుకైనా చెప్పాలి, మంచి మాట కొద్ది ఒక్కసారి చెప్పాలి. వినకపోతే విశ్వానికి వదిలేయాలి. అందుకని అమ్మ, గాలి ఊపిరి చాలా గొప్పది. ఆ ఊపిరిని మనం పట్టుకోవాలి. ఈ గుడిలో ఎంతో శక్తి ఉంది. ఆ రోజు నేను వచ్చిన రోజు గమనించిన కాబట్టి ఈరోజు మా వాళ్ళందరినీ దొరుకుని వచ్చింది. మీరు పెట్టుకుంటే మానేసి అయిపోయింది కానీ